హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పంచరుచులు. ఈరోజు వీడియోలో చక్కెర మిఠాయిను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది మన చిన్ననాటి కాలంలో మనం తినేవాళ్ళం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. చక్కెర మిఠాయి ఇంత పర్ఫెక్ట్గా రావడానికి కొన్ని టిప్స్ ఉన్నాయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీరు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. చక్కెర మిఠాయి ప్రిపరేషన్ ప్రాసెస్ని మొదలుపెట్టే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మొదటిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను చేసే ప్రతి రెసిపీ నోటిఫికేషన్ ద్వారా మొదటిగా మీరు పొందవచ్చు. చక్కెర మిఠాయి ప్రిపరేషన్ ప్రాసెస్ని మొదలు పెడదాము. చక్కెర మిఠాయి ప్రిపేర్ చేయడానికి మొదటిగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిను యాడ్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ పచ్చి కొబ్బరిను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరిని నేతిలో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. కొబ్బరిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు షుగర్ను యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ను కరిగించుకోవటానికి 2 టేబుల్ స్పూన్స్ వాటర్ను యాడ్ చేసుకొని అందులోని 1 టేబుల్ స్పూన్ శనగపప్పును యాడ్ చేస్తున్నాను. శనగపప్పు, పచ్చి కొబ్బరి తినేటప్పుడు నోటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో షుగర్ మొత్తము మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. షుగర్ సిరప్ పాకం వచ్చేలోపు ప్లేట్ తీసుకొని ప్లేట్కు ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఎడ్జెస్కి కూడా ఆయిల్ని చక్కగా అప్లై చేసుకున్న తర్వాత ప్లేట్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు షుగర్ సిరప్ను చెక్ చేద్దాము. షుగర్ మొత్తము చక్కగా కుక్ అయ్యి నురగగా ఫామ్ అయిందండి. ఇలా ఫామ్ అవుతున్నప్పుడు మనకు పాకం రెడీ అవుతూ ఉంటుంది. ఈ టైంలో కొంచెం అలర్ట్గా ఉండాలండి. కావాలంటే మీరు మంటను కొంచెం లో ఫ్లేమ్లో కూడా టర్న్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్ను గరిటతో ఇలా పైకి తీసినప్పుడు థిక్ కన్సిస్టెన్సీలో ఉంది అనుకోండి, మనం పాకంను చెక్ చేసుకోవాలి. పాకంను చెక్ చేసుకోవటానికి ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని అందులోకి షుగర్ సిరప్ను యాడ్ చేసి చేతితో ఇలా చెక్ చేయాలండి. ఆ షుగర్ సిరప్ వాటర్లో కలిసిపోయినట్లయితే పాకం ఇంకా రానట్లు, కాబట్టి కొంచెంసేపు కుక్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత మరొకసారి పాకంను చెక్ చేద్దాము. షుగర్ సిరప్ను వాటర్లో యాడ్ చేసేటప్పుడే వాటర్లో కలిసిపోకుండా గట్టిగా ఫామ్ అవుతూ ఉందండి. ఇది మనం చేతితో తీసినా కూడా గట్టిగా గడ్డలాగా మన చేతిలోకి వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇలా చేతిలో ఎత్తుకున్నప్పుడు గడ్డలాగా మన చేతిలోకి వచ్చేసింది అంటే మన పాకము పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి ఈ షుగర్ సిరప్ను ట్రాన్స్ఫర్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న ఈ షుగర్ సిరప్ను కొబ్బరి ముక్కలను ఈవెన్గా ప్లేట్ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ సిరప్ త్వరగా గట్టిపడిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్ కొంచెం స్పీడ్గా చేసుకోవాలి. ప్లేట్ను 1 అవర్ పాటు అలా పక్కన పెట్టుకుందాము. 1 అవర్ తర్వాత చెక్ చేస్తున్నానండి. షుగర్ సిరప్ మొత్తము గట్టిపడిపోయి చక్కగా షుగర్ మిఠాయి రెడీ అయిపోయిందండి. దీని చేత్తో మనం జస్ట్ కదిపినట్లయితే ప్లేట్ నుండి ఈజీగా రిమూవ్ అయిపోయింది. చూడండి, మీకు చేతికి తీసుకొని చూపిస్తున్నాను. మిఠాయి చాలా పర్ఫెక్ట్గా ఫామ్ అయిందండి. షేప్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గా ఈజీగా చిన్ననాటి చక్కెర మిఠాయిని ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చక్కెర మిఠాయిను ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ పాటు ఫ్రెష్గా ఉంటుందండి. క్విక్గా ప్రిపేర్ చేసుకునే సింపుల్ మిఠాయి రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పంచరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.